83వ సంవత్సరం మా భార్య నేను ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థన చేసేవారు మధ్యాహ్నం. మీరు నమ్మండి, ఈరోజు ఆమె బలహీనరాలై అట్లా ఉంది, కానీ చాలా చక్కగా దేవుల్లో ఎదిగిన బిడ్డ. 83వ సంవత్సరం మధ్యాహ్నం మేము ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు స్పష్టంగా మాట్లాడాడు, రాజశేఖర్, నువ్వు అడుగుపెట్టిన చోటు నీకు ఇస్తాను, నువ్వు చూపెట్టిన ఖాళీ స్థలాన్ని నేను నింపుతాను, లక్షల మందికి సువార్త చెప్పేటట్లుగా నేను చేస్తానన్నాడు. 83వ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి జరిగిన సమాచారం ఏమిటంటే 87, 88లో నాకు యాక్సిడెంట్ జరిగాది. అక్కడ జరిగిన స్థలం చాలా భయంకరమైన స్థలం, అల్లవరం అనే స్థలంలో. అది ఒకే సింగిల్ రోడ్. బస్సులో నేను వెళుతూ ఉన్నా, ఎదురుగా ట్రాక్టర్ వచ్చేది. అది ఒక చిన్న కట్టలాగా ఉంటుంది. ఆ కాలువ గట్టు, ఆ కాలువ గట్టులో డ్రైవరు కొంచెం పక్కకి వెళ్ళాడు. మా దరిద్రమో అదృష్టమో వర్షం పడింది, అదంతా నల్లరేగడి నేల. బస్సు స్లిప్ అయిపోయి 60 అడుగుల లోతులకి వెళ్ళి పడిపోయింది. అక్కడ నా వెన్నుపూస పూర్తిగా పోయింది. దయచేసి గమనించాలి, ఆ ఊరి పేరు మొండెపుల్లంక లాక్ అని. ఆ లాక్లో వెళ్ళి పడిపోయింది 60 అడుగుల్లో. చాలా మంది చచ్చిపోయినారు. అయితే దేవుని కృప, నాకు నడుం విరిగిపోయా, చక్కగా నిలబడలేని పరిస్థితి. నన్ను ఎవరూ తీసుకెళ్ళలేరు. నీకు ఏమి దెబ్బ తగలేదు, రక్తమే లేదు, ఆఖరిలో నువ్వని అందరూ నన్ను తోసేస్తున్నారు. నా పరిస్థితి ఎవరికి చెప్పాలనో తెలియలేదు. అట్లా పాక్కుంటూ ఆ కాలువ గట్టి ఎక్కేదానికి ప్రయత్నం చేస్తే ఆఖరిగా నన్ను తీసుకెళ్ళి గోదావరి దాటించి నర్సపూర్లో ఒక హాస్పిటల్లో నన్ను పడేసినారు. దయచేసి గమనించాల్సింది, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసినారు, ఆ నొప్పి తగ్గేటట్లు. దేవుని కృప ఆ రీతిగా ఉంటే నమ్మండి, 90వ సంవత్సరానికంతా నా 2 కాళ్ళు పోయినాయి. చాలా ప్రమాదం, 2 కాళ్ళు పోయినాయి. చాలా ఇబ్బంది పడ్డాను. ఎవరు ఏ మందు కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేవు, తినటానికి కూడా డబ్బులు లేవు. చాలామంది సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లలు, నేను, మా భార్య కొంతమందే ఉన్నారు. దేవుని అద్భుతమైన కృప. నా పరిస్థితి బాగాలేదు. ఆపరేషన్ చేసుకోమని చెప్పారు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఆపరేషన్ చేసుకోవటానికి డబ్బులు లేవు. ఆ రోజు ఆపరేషన్ చేసుకోవటానికి ఆ డాక్టర్లు చెప్పిన డబ్బు ఎంత అంటే కనీసం 11,000 అయినా ఉండాలని. నాకు అసలు వేలంటేనే తెలియదు, వందలే తెలుసు, 11,000 ఎవరిస్తారని అనుకున్నా. దేవుని మహాకనికరం, 2 కాళ్ళు లేక శవంలాగా పడి ఉన్న నా విషయంలో కొందరు కనికరం చూపెట్టి సెయింట్ జాన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగారు. అప్పుడు ఎంత వైద్యంలో నైపుణ్యత లేదు. అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత ఉండే కాళ్ళు కూడా పోయినాయి. అస్సలు కదలలేని పరిస్థితి. నమ్మండి, 90వ సంవత్సరాన మరలా ఇంకొక ఆపరేషన్ చేశారు. అక్కడున్న నర్సెస్ అన్నారు, చేసుకోవద్దండి, నరాల మీద ఆపరేషన్ చేస్తారు, ఏ ఒక్క నరం తెగినా చచ్చిపోతారు. అంటే ఈ నొప్పి కంటే చచ్చిపోయేది మేలమ్మా అని చెప్పి ఆపరేషన్ ఒప్పుకున్నా. తిరిగి ఆపరేషన్ చేశారు. కాళ్ళు వచ్చాయి, నొప్పి పోలేదు. ఏదో ఒకలాగా ఆ రీతిగా వాళ్ళు చెప్పిన మాట, 5 సంవత్సరాలు చెక్క మీద పడుకోవాలి, అప్పుడే నీ వెన్నుపూస సరైతుంది అని. 2 సంవత్సరాలు పైబడి పడుకున్నా. ఇంకొక 5 సంవత్సరాలంటే చాలా ప్యాథటిక్ కండిషన్. దుఃఖకరమైన సమాచారం. డాక్టర్ ఆల్ఫ్రెడ్ గారి ఇంట్లో పాత సామాన్లన్నీ పడేసిన ఒక గదిలో ఒక మంచం మీద ఒక చెక్క వేసుకొని, మాకప్పుడున్న గుడ్డలు ఏవో పరుచుకొని అక్కడ నన్ను పడుకోబెట్టారు.
శవమే నేను. 5 సంవత్సరాలు తలంచుకుంటే ఏమైపోతాను నేను, నా బిడ్డలు ఏమైపోతారు, మా భార్య ఏమైపోతుంది అని వాళ్ళు చర్చిలో పడుకునేవాడు. చర్చిలో ఆదివారం వస్తే అన్ని వస్తువులు బయట పెట్టుకునేవాడు. ఆ ఉండే బియ్యంతో వండి వచ్చిన విశ్వాసులకు అన్నం పెట్టేవాడు. మేము తింటామో లేదో మాకు తెలియదు. ఆ విధంగా గడుపుతూ చాలా ఏడ్చాం. ప్రతి రాత్రి ఏడ్చా. 5 మాసాలు అయ్యాది, 6 మాసాలు అయ్యాది. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, రాజశేఖర్, నా కుమారుడా, నా పరిచర్య కొరకు నేను సిద్ధం చేసుకున్నా, లే, నడువు అనని వైద్యులు చెప్పారు. 5 సంవత్సరాలు చెక్క బల్ల మీద పడుకోమని. 6 నెలలతో దేవుడు మాట్లాడిన మాట నేను బాగా ఎరుగుదును. ఆ కాళ్ళు ఇట్లా కదిపితే నొప్పి అనిపించలేదు, కొంచెం పక్కకు తిరిగినా నొప్పి అనిపించలేదు. నేను చిన్నగా కష్టపడి 2 సంవత్సరాలైంది నేను భూమి మీద అడుగుపెట్టి నడవడం. ఇప్పుడు లేవడం కష్టమైపోయింది. అలాగ కష్టపడి లేచి కూర్చున్నా కాళ్ళ కింద మోపి ఒక్కొక్క అడుగు ఆ మంచాన్ని గోడల్ని పట్టుకొని నడుస్తుంటే నాకు సంతోషం అనిపించారు. గట్టిగా అరిచా, యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా నీకు స్తోత్రమని ఆ మధ్యరాత్రిలో గట్టిగా అరిచాను. పాపం మా భార్య భయపడిపోయి సావు కేకలేమో వేస్తూ ఉన్నాడు. చచ్చిపోతాడని గట్టిగా ఏడుస్తూ ఉంది. బిడ్డలు కూడా గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. నిజంగా చాలా విషాదకరమైన సమాచారం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు పేరు పెట్టి పిలిచి నా పని కొరకు నిన్ను సిద్ధపరిచాను, దయచేసి లేచి నడువు అని ప్రభు చెప్పాడు. ఆ రోజు నుండి నడకిచ్చిన గొప్ప దేవుని కొరకు నడవటానికి ప్రభు కృప చూపెట్టాడు. ఆ రోజు నుండి ఆయన ఇచ్చిన పరిచర్య ఎక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో చేయటానికి ప్రభు సహాయం చేశాడు. మీరు నమ్మండి, నాకు న్యూజిలాండ్ దేశం వెళ్ళటానికి వీసా వచ్చి 5-6 మాసాలు అయ్యాది. ఆస్ట్రేలియా కూడా, అమెరికా కూడా 3 రోజుల కిందట ఒక అమ్మ ఫోన్ చేసి చెప్పారు, నేను ఇన్విటేషన్ పంపుతాను రండి అని. నిన్న రాత్రి ప్రసాద్ గారని ఆ దైవ సేవకుడు, పాస్టర్ గారు ఒక 6 మాసాలు తట్టుకోండి నేను పంపుతానని. ఎన్నో ఆఫర్లు ఉన్నాయి, దయచేసి గమనించాలి. ఎందుకో తెలుసా, ప్రభువు ప్రేమించి నాకు ఇచ్చిన సమాధాన పరిచర్య నమ్మకంగా చేయడం వలన, చేసే పరిచర్య అనేకులు సమాధానంగా ఉండాలని. నాకెవరు శత్రువులు లేరు, అలాగని నాకెవరు మిత్రులు లేరు. నేను ఎలాగో చూస్తానంటే, నన్ను ఎవరైనా తిట్టినా దూషించినా నేను లోపల నవ్వుకుంటాను. నన్ను ఎవరైనా చెడ్డగా మాట్లాడినా లోపల నవ్వుకుంటాను. ఏమనుకుంటానో తెలుసా, వాళ్ళని చిన్న పిల్లలుగా ఊహించి వాడు అవుటికేసుకునేసి చేత్తో తపా తపా కొట్టుకుంటా ఉంటాడు కదా, అది అనుకుంటాను నేను. వీడి చిన్నోడికి ఏం తెలుసు, వాడు ఉచ్చబోసుకొని వాడి చేతులతో వాడే కొట్టుకుంటా ఉన్నాడు. మూతి మీద ఎగిరినా ఏం చేసినా వాళ్ళ అమ్మ వచ్చి చూసి, ఒరే బడబా ఏం పనిరా ఇది నీకు అని తీసేసి, బట్టలు తీసేసి మన తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి మూతి ముక్కు కడిగి మళ్ళా తీసుకొచ్చి పెడతారు. అయితే వాడు మళ్ళా మైలు చేసుకుంటాడు, తెలియనితనం. నేను అలాగ ఊహించుకుంటాను. ఎవరైనా నన్ను చెడుగా అంటే నేను అట్లా ఊహించుకొని వీడు ఊచపోసుకొని కొట్టుకుంటా ఉన్నాడు. కొట్టుకొనిలే, దానికి మనం ఏం చేసేకుంది అని అనుకుంటాం. అంతే. వాళ్ళ మీద పగ, ద్వేషము, అసూయ అట్లాంటివి లేవు. అట్లాంటివి ఉంటే క్రీస్తు దేవునితో సమాధానపరిచిన ఆ శ్రేష్టమైన కార్యాన్ని పోగొట్టుకుంటాను. దేవునితో సమాధానం పోగొట్టుకుంటాను. దేవుడిచ్చిన సమాధాన పరిచర్య ఆగిపోతుంది. దేవుడిచ్చిన సమాధాన పరిచర్య ఆగిపోతే దేనికి పనికి వస్తాను చెప్పండి? మనం దేనికి పనికి వస్తాం? దేనికి పనికిరాం.
మీ ఇంటికి మీరు ఉపయోగపడవచ్చు, మీ పిల్లలకు మీరు ఉపయోగపడవచ్చు. దేవునికి ఉపయోగపడలేరు. దేవునికి ఉపయోగపడలేరు. దేవునితో సమాధానాన్ని పోగొట్టుకుంటే దయచేసి గమనించాలి, ఇంకా మన జీవితంలో సమాధానము అనేటటువంటి దానికి అర్థం లేకుండా బ్రతకవలసి వస్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయనుకుంటాను. దయచేసి అర్థమయ్యే బిడ్డలు, దయచేసి మీకు అర్థమైతే చెప్పండి, ఒక్కోసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు సంతోషిస్తాడు. 17-18 వచనంలో ఆ చక్కటి మాటలు రాయబడ్డాయి. ఈరోజు ఉదయం ఆ మాటలు చదువుకున్నప్పుడు ఇంత గొప్ప కార్యము ఉందా? నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆయన కొత్తగా నాలో సృష్టిని కలుగజేస్తాడా అని. దయచేసి ఏం కలుగజేస్తాడా ఆయన అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ మాటను కూడా చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఏం కలుగజేస్తాడా ఆయన అనే మాటను మనము ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా, చూడండి సార్, లెక్క పెట్టండి. అయితే ఆత్మ ఫలమేమనగా, అందరూ మీ చేతుల్లో ఉన్న వేళ్లతో లెక్క పెట్టండి. 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని అయినాయి? 9 అయినాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు సమాధాన పరిచర్య అనుగ్రహిస్తే, దేవుడు మనలో పాతవి గతించిన తరువాత ఆయన క్రొత్తగా మనలో సృష్టిస్తే, ఇవి ఉంటాయి సార్ మనలో. అమ్మా, ఇవి ఉంటాయి మనలో 9 కార్యాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చదివి ఎన్ని మీలో ఉన్నాయో దయచేసి చూడండి. లేని వాటి కొరకు ప్రభు దగ్గర అడగండి, స్వామి నాలో ఇంకా పాత ఉన్నాయి, అవి గతించని. యేసు ప్రభు ద్వారా తండ్రితో నేను సమాధానపరచబడాలి. నాలో కొత్తవి సృష్టించండి. కొత్తవి 9 ఉన్నాయి. ఈ 9 కూడా మీరు నాలో సృష్టించాలి. మీ అందరిలో ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే మీ ఇంటితో మీరు ఉండలేరు. ప్రేమ లేకనే చాలామంది భార్యను వదిలేసి, భర్తను వదిలేసి, ఇంటిని వదిలేసి చిరాకు పరాగ్గా బ్రతుకుతూ ఉంటారు. మీ అందరిలో ప్రేమ ఉంది. దీన్ని ఏమంటారంటే స్వార్థముతో కూడిన ప్రేమ. నా భార్యను ఎందుకు ప్రేమిస్తానంటే ఆమె నాకు పరిచర్య చేస్తుంది. పొద్దున్నే వచ్చి అడుగుతారు, గంజి తాగుతావా, లేకుంటే ఏమన్నా తింటావా అనని. నా షుగర్ లెవెల్ చూసి నేను చెప్తాను, గంజి వేమలా అని. పాపం గంజి చేసి ఇంత బోకేతగా చెప్పాడుతుంది. నేను గంజి తాగి వచ్చిన పాపం ఆమెకి దాన్ని సరిగా కలబెట్టేది ఒంట్లో ఉంటాయి. దాంట్లో అదేంటి రాగిపిండి కూడా నమ్ములుకొని తాగుతాను. ఎందుకంటే ఆమె పరిచర్య చేస్తూ ఉంది. నా బట్టలన్నీ పాపం ఉతికిస్తుంది. కాటమ్మ ఎక్కడ? కాటమ్మ ఆమె ఇద్దరు ఉతికి తెల్లగా చేసి పెడతారు. నేను ఎంత గలీజ్ అంటే నా చెయ్యి వనకడం వల్ల నేను ఎంత కంట్రోల్లో ఉన్నా ప్రతి సొక్కాయి, ప్రతి బనీనికి కూరబడిపోయి ఉంటుంది. అంత ఓపికగా ఉతుకుతారు. అందుకని ఆమెను కూడా నేను గౌరవిస్తాను. ఈ ప్రేమ ఎంతవరకు అంటే, ఆమె నాకు పరిచర్య చేస్తే ప్రేమిస్తాను, నేను ఆమెను పోషిస్తే ఆమె నన్ను ప్రేమిస్తాను. దీన్ని ఏమంటారంటే స్వార్థమైన ప్రేమ. ఒక అధికారి దగ్గర ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. సార్ చెప్పండి సార్, అలాగే సార్ అని ఎందుకు అంత వినయంగా మాట్లాడుతున్నాడు? స్వార్థం. ఈ నెలంతా పనిచేస్తే ఏ 10,000, 15,000, 20,000 ఇస్తాడని ఈ స్వార్థంతో పనిచేస్తున్నాం. ప్రపంచంలో ఉండే ప్రేమ పేరు స్వార్థం.
దేవునిలో ఉండే ప్రేమ పేరు నిస్వార్థం. ఆయన నిన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ప్రభు ప్రేమించడానికి కారణమేమి అని ఒక మాట ఆలోచించుకోండి. నీ గతాన్ని తలంచుకోండి. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎట్లా జీవించావో. నా బ్రతుకుని నేను గమనిస్తే ప్రభు నన్ను ప్రేమించటానికి నేను తగిన వాడిని కాదు. అయినా ఆయన నన్ను ప్రేమించి ఆయన ప్రేమను నేను అర్థం చేసుకునేటట్లుగా చేసి, అయ్యో ఇంత గొప్పవాడా ప్రభు అని నా పాపం విషయమై పశ్చాత్తాపపడిన తరువాత గతాన్ని చంపేసి కొత్తవి సృష్టించి ఆయన క్రీస్తుతో తండ్రితో సమాధానపరిచి నాకు సమాధాన పరిచర్య ఇచ్చి నన్ను అన్ని కొత్తవిగా చేశాడు. కొత్త వాటిలో మొదటిది ప్రేమ. హల్లెలూయా. స్వార్థంతో కూడిన ప్రేమ పోతాది. దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైందంటే సహోదరుని ప్రేమిస్తుంది, పొరుగువాన్ని ప్రేమిస్తుంది, శత్రువును కూడా ప్రేమిస్తారు. దేవుడు ఇచ్చిన ప్రేమ ఎంత గొప్ప మాట. రెండవ మాట చెప్పబడి ఉంది సంతోషము అనని. దయచేసి వినాలి. ఇవన్నీ నేను చెప్పను, మీరు చదువుకోండి. నేను ముగించే సమయం దగ్గరికి వచ్చాది. సంతోషము అంటే ఉన్నా సంతోషంగా ఉంటారు, లేకపోయినా సంతోషంగా ఉంటారు. లేదని చెప్పి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి బ్యా అన్నారు. ప్రభు పాదాల చెంత కూర్చొని మొరపెడతారు. ఎందుకంటే తండ్రితో సమాధాన పరచబడ్డారు గనుక ఆ తండ్రే వాళ్లకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఆ తండ్రే అన్నీ అనుగ్రహిస్తాడు. నన్ను నమ్మండి, నా మాట వినండి. ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాపి నేను అడిగింది లేరు. దయచేసి గమనించాలి. ఎవరైనా ఇస్తానంటే మాత్రము ధారాళంగా నా ఒడి బట్టి వినయంగా తీసుకుంటాను. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు అది లేదు అని చెప్పే ప్రసక్తి లేదు. ఏం నీకంత ధైర్యం? ఇన్ని చర్చెస్ ఉన్నాయి, ఇప్పుడు చర్చెస్ కడుతున్నారు. దేవుని మహాకృప